Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు అబద్ధాలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం మీద ఇది అబండాలు వేస్తారో అంత చూడాలి. ఆ చూడటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూనే మరి ఏదైతే హామీ ఇచ్చిండో మీకు నిజంగా మీ పరిస్థితులు చూస్తూ ఉంటే బాధేస్తుంది. నాకు 20 ఏళ్ళ నుంచి కూడా అదే పరిస్థితులు ఉన్నాను. మీరు కనీస వేతనాలు లేవు మీకు. మరి ఈ విధంగా కాకుండా పర్మనెంట్ చేసినా కానీ మీ సర్వీసు 20 సంవత్సరాలు పోతుంది కూడా పోయినా పర్లేదు. అది ఇప్పటికైనా చేయమని ఏది విజ్ఞప్తి చేస్తారో అది న్యాయమైన కోరిక. మరి తప్పకుండా దీని విషయంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అసెంబ్లీలో ప్రస్తావించమని కూడా నేను తప్పకుండా చెప్తాను. నేను ప్రస్తావించే విధంగా కూడా చూస్తున్నాను. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని తెచ్చింది వీళ్ళే. మీరు ఎవరైతే కదా ప్రభుత్వం మీద అసంతృప్తిలో ఉన్న వాళ్ళందరూ మీకు ఓటేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఓటేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మా జీవితాలు బాగుపడతాయని ఆ విధంగా ఆలోచించి మూకుమ్మడిగా మీరు ఇచ్చిన అబద్ధాల హామీలకు మోసపోయి ఓట్లేసారు. కాబట్టి కనీసం వీళ్ళ నిరుద్యోగంలో ఉన్నా కానీ ఏదో వేరే పని చేసుకుంటుంది. కానీ ఉద్యోగం ఇచ్చి ఎటు కాకుండా చేసామనే బాధ వీళ్ళకు ఉన్నది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీ న్యాయమైన కోరిక ఏదైతుందో తీర్చాలని నేను డిమాండ్ చేస్తా. నేను పూర్తిగా మా పార్టీ తరఫున మా నిజామాబాద్ జిల్లా నుంచి పూర్తి శాఖ అందజేస్తా. మీకు నేను సంఘీభావం తెలియజేస్తున్నా.